బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అనేటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆరూరికి బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల ముందు కారు దిగి బీజేపీలో చేరారు ఆరూరి. ఇక ఎన్నికల తర్వాత బీజేపీలో సైలెంట్ గా మారారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆరూరి రమేష్. ఇక స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నిక కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది బీఆర్ఎస్. కడియంను ఎదుర్కొనేందుకు ప్లాన్ ఏ ప్లాన్ బిని సిద్ధం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ మేల్కొన్నట్లుగా తెలుస్తోంది. రాజయ్య బదులు ఆరూరిని బరిలోకి దింపాలని స్కెచ్ వేసింది. ఆర్థికంగా రాజకీయంగా ఆరూరి రమేష్ బలంగా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆరూరి రమేష్ని మళ్ళీ బరిలోకి దింపాలనేటువంటి ఒక ఆలోచన తిరిగి పార్టీలోకి తీసుకురావాలని పార్టీ నేతలు కూడా ఆరూరికి టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అంటే ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఆరూరి నుంచి అది ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు అనేటువంటి మాట. కానీ వర్గం చెప్తున్నది ఏంటి అంటే ఆరూరి సిద్ధంగానే ఉన్నారు, పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్. ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? మురళి, ఏదైతే ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ లోకి తీసుకురావడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ లో చేరడానికి మానసికంగా సంసిద్ధమయ్యారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏదైతే గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం బీజేపీలో చేరారు. అయితే బీజేపీ ఈ టికెట్ నిరాకరించడం తర్వాత ఆయన గత 2 సంవత్సరాల కాలంలో బీజేపీలో ఉన్నా కూడా ఆయన స్తబ్దతగా కొనసాగుతున్నారు. ఎక్కడ కూడా ఆయన తన రాజకీయ మార్పు చూపించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఏదైతే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో గతంలో ఏదైతే ఆయన తన వర్గాన్ని పెంచి పోషించిన పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేశారో ఆ రోజు తన వర్గాన్ని కూడా ఆయన పెంపొందించుకున్న పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు స్టేషన్ కన్పూర్ కు ఉప ఎన్నికలు వస్తాయని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. ఏదైతే కడియం శ్రీహరి ఇప్పటికే తన నియోజకవర్గంలో దాదాపు 1500 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే బీజేపీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆరూరి రమేష్ బలమైన నేత, అదేవిధంగా సామాజిక వర్గంతో పాటు ఏదైతే ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఏదైతే తాటికొండ రాజయ్య ఒకవేళ ఢీకొనలేకపోతే ప్రత్యామ్నాయం ఏంటి అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరూరి రమేష్ సంప్రదించినట్టు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన అనర్హత బయటపడుతుందనే ప్రచారం, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం లాంఛనమేనన్ను ఒకవైపు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏదైతే గతంలో ఆర్థికంగా బలమైన నేత, గతంలో ఏదైతే వర్ధన్నపేట నుంచి గెలిచిన పరిస్థితి, వర్ధన్నపేట స్టేషన్ కన్పూర్ 2 ఎస్సీ నియోజకవర్గాలు, 2 పక్కపక్క నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఉన్న బలమైన నేత ఇక్కడ కూడా ఏదైతే తన సామాజిక వర్గం కావచ్చు, తన వర్గం కావచ్చు, గతంలో ఏదైతే తన ఆర్థిక వనరుల నేపథ్యంలో తన వర్గాన్ని కాపాడుకున్న ఏదైతే ఆరూరి రమేష్ ప్రస్తుతం అయితే ఏదైతే తాటికొండ రాజయ్యని ఢీకొట్టడానికి సరైన అభ్యర్థి అంటూ బీఆర్ఎస్ భావిస్తుంది. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ సమక్షంలో మరికొద్ది రోజుల్లో ఆయన లాంఛనంగా బీఆర్ఎస్ పార్టీలో చేరతారని రాజకీయ వర్గాల్లో ఒకవైపు ప్రచారం జరుగుతుంది. అయితే 2 అంశాలు ఇక్కడ. ఏదైతే ఆరూరి రమేష్ ను ఒకవైపు లాగుతూనే మరోపక్క ఏదైతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వీడిన ఇందిరా కూడా బీఆర్ఎస్ పార్టీలకు టచ్ లో ఉందని ప్రచారం నడుస్తుంది. అయితే అది ఎంత అధికారంలో ఉన్న పార్టీని వీడి మళ్ళీ బీఆర్ఎస్ లకు వస్తారు రారా అనేది $1,000,000 ప్రశ్న. ప్రస్తుతానికైతే బీజేపీలో స్తబ్దతగా ఉన్న ఆరూరి రమేష్ వైపు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు దృష్టి సాధించాయి. ఏదైతే బీఆర్ఎస్ లో ఒక వర్గం ఆరూరి రమేష్ రాకకు సంబంధించి అడ్డుకుంటున్నారు, అభ్యంతరం చెప్పేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది. అధిష్టానం ఆలోచనలకి, క్యాడర్ ఆలోచనలకి కాస్త పరిగణలోకి తీసుకోవాలనేటువంటి రకరకాల మాటలు. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, రాజకీయాల్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి నేతలు కానీ పార్టీ కార్యకర్తలను కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 2వ అంశం గమనించినప్పుడు తాటికొండ ఏదైతే స్టేషన్ కన్పూర్ నుంచి ఉన్న కడియం శ్రీహరి బలమైన నేత, తన కూతురు ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా దాదాపు 1500 కోట్ల నిధులు తీసుకొచ్చి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ తన కూతురు ఏదైతే రమ్య ఎంపీగా ఉన్నారు, ఆమె కూడా తన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కువ నిధులు కూడా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే తాటికొండ రాజయ్య బలంగా ఢీకొడతారా లేరా అనేది ఒకవైపు చర్చ నడుస్తుంది. ఏదైతే ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 అంశాలు బీఆర్ఎస్ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ ఏలో ఏదైతే తాటికొండ రాజయ్య బలంగా ఢీకొడతాడా లేడా అనేది అంశాన్ని పరిశీలిస్తుంది. ప్లాన్ బి
ఏదైతే ఆరూరు రమేష్ బీజేపీలో ఉన్న ఆరూరు రమేష్ తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక వనరులు కానీ పుష్కలంగా ఉన్న ఆరూరు రమేష్ ఢీకొట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒక బలమైన నేత, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడించాలనే కసి ఉన్న నేతను బరిలోకి దింపడానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కీలకమైన నేతలు ఏదైతే గేట్లు ఓపెన్ చేసింది, కీలకమైన నేతలు అటు కాంగ్రెస్ లో కానీ ఇటు బీజేపీలో కానీ ఉన్న కీలక నేతలు బీఆర్ఎస్ నుంచి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కి వెళ్ళిన నేతలకు కూడా వల వేస్తుంది. మీకు గతంలో ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మీకు మంచి ప్రాధాన్యత ఇస్తామంటూ ఇప్పటి నుంచే బీఆర్ఎస్ నాయకులు ఏదైతే కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు ఏదైతే ఈ నాయకులను ఒకవైపు దూవుతున్నారు. మరో అంశం మనం గమనించినప్పుడు ఏదైతే బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు ఆరూరు రమేష్. హరీష్ రావు కూడా ఈ ప్రయత్నాలను మమ్మర ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు ఏదైతే ఆరూరు రమేష్ ని బీజేపీ నుంచి బీఆర్ఎస్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మరోవైపు ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ని తిరిగి బీఆర్ఎస్లోకి రప్పించి స్టేషన్ గన్పూర్లో అభ్యర్థిగా నిలబెట్టాలనేటువంటి ఆలోచన. కానీ అక్కడ తాటికొండ రాజయ్య రూపంలో మరో అభ్యర్థి ఉండటంతో కడియం శ్రీహరి లాంటి నేతను ఢీకొట్టేటువంటి పరిస్థితి ప్రస్తుతం తాటికొండ రాజయ్యకు ఉందా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతుంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతోంది. ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళితే తప్ప జూబ్లీ హిల్స్ ఫలితం ఒకవేళ అక్కడ రిపీట్ అయితే పరిస్థితి ఏంటనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మేల్కొంది, ఒక కీలక నిర్ణయం ఆ నియోజకవర్గానికి సంబంధించి తీసుకోబోతోంది అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.